జగిత్యాల జిల్లా కేంద్రంలో గత 15 సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలను, అధికారులను ఆకట్టుకుంటున్న అక్బర్ నర్సరీ పెంచుతున్న పచ్చదనం, వినియోగదారుల పట్ల నమ్మకం. జగిత్యాల జిల్లా కేంద్రంలో గత 15 సంవత్సరాల నుండి అక్బర్ నర్సరీ ఈ ప్రాంత ప్రజలను, అధికారులను ఆకట్టుకుంటుంది. పచ్చదనం పెంచడంతో పాటుగా వ్యవసాయ, హార్టికల్చర్ విద్యార్థులకు మొక్కల పెంపకంలో మెలకువలను సైతం నేర్పుతుంది నర్సరీ. ఈ నర్సరీ నిర్వాహకులు ఖాజీ ఇక్బాల్ అలీ కార్యాలయాల్లో గ్రీనరీ పెంపకం కోసం వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతాన్ని పచ్చదనంతో, పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దడంలో హస్తవాసి. అంతేకాకుండా తన కుమారుడు ఖాజీ అక్బర్ అలీని కూడా నర్సరీలో దించి పూర్తి స్థాయిలో మొక్కల పెంపకం, వాటి అమ్మకం, వినియోగదారుల పట్ల నమ్మకాన్ని పెంచుతున్నాడు. ఖాజీ ఇక్బాల్ అలీ కేవలం పూల మొక్కలనే కాకుండా వివిధ రకాల పండ్ల మొక్కలు, ప్రధానంగా మామిడి మొక్కలు సరఫరా చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిలోని వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో 2 ఎకరాల స్థలంలో పూల మొక్కలు, మ్యాంగో మొక్కలతో పాటు తదితర పండ్ల మొక్కలను రాజమండ్రి నుంచి, వైజాగ్, పూణే, బెంగళూరు, చెన్నై నుంచి ఎన్నో రకాల మొక్కలు తీసుకొచ్చి హోల్సేల్ ధరలకు రైతులకు, గృహ యజమానులకు, ప్రభుత్వ కార్యాలయాలకు అమ్మకం గావిస్తారు. జగిత్యాల ప్రాంతంలోని అక్బర్ నర్సరీలో దొరకని మొక్క లేదంటే అతిశయోక్తి కాదు. జగిత్యాల వ్యవసాయ కళాశాల నుంచి వచ్చి ఎంతోమంది స్టూడెంట్స్కి బ్రీడ్ క్రాసింగ్ ఎలా చేయాలో శిక్షణ తరగతులు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా అక్బర్ నర్సరీ నిర్వాహకులు ఖాజీ ఇక్బాల్ అలీ తెలిపారు. కరీంనగర్, జగిత్యాల కలెక్టరేట్లకు, వివిధ కార్యాలయాలకు రకరకాల మొక్కలను సరఫరా గావించి పచ్చదనంలో ఒక వ్యాపారిగా తన వంతుగా భాగస్వామ్యం అవుతున్నానని, ఈ ప్రాంత వినియోగదారులకు ఎంతో నమ్మకంగా ఉన్నామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికీ ఇట్లా పెద్ద పెరిగిన లీవ్స్ అయినా కానీ ఇవన్నీ స్టెమ్స్ ఇట్లా కట్ చేస్తూ ఉంటే కొత్త లీవ్స్ వస్తుంటాయి ఎప్పటికీ. कल उसको बनाने वाला हूँ, क्या नाम उसका, कर्जा टीवी। जमाना हाथ नहीं होता, जमाने के बाद बुलाता हूँ सब। पहले से हटा दे रहे हैं। होटल ले रे दो हटा दो. ऊपर सेट कर लेते रहो ना. नाइरा मामू भी सर पे रख के ले रहा है फोटो। देखिए वाइट था ये नहीं होता चलेगा, दूसरे लेगा। ये पूरा चलेगा. विलास का कपड़े की दुकान वाले का फोन करे, कल दावत है। वो दरवाई क्वालिटी
నీకు నచ్చింది నువ్వు పట్టుకో, లేనిది పక్కన పెట్టి. అర్థమవుతుంది కదా? చెట్టు అటు ఇటు జరుపుకుంటూ పోవాలి. అట్లా మధ్యలో తెల్ల ఉసిరి హై. वहाँ है ना पास का ठीक कौन देखो तो सांप मर जाते। ये अच्छा है। నా పేరు అక్బర్. మాది అక్బర్ నర్సరీ అండ్ మ్యాంగో సప్లయర్స్. గత 19 సంవత్సరాల నుంచి జగిత్యాల జిల్లాలో అన్ని రకాల ప్లాంట్స్ సప్లై చేస్తున్నాము. మా దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, ఇంకా ఫ్లవరింగ్ వెరైటీస్, ఇండోర్ వెరైటీస్, అవుట్డోర్ వెరైటీస్, ఇంకా బోన్సాయి వెరైటీస్ ఉంటాయి. ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అన్నీ ఇంకా హోల్సేల్ రేట్లో మనం అందరికీ అందిస్తాము. ఇంకా ఇక్కడ అన్ని పల్లె ప్రగతి వాళ్ళకైనా కానీ, కలెక్టరేట్కైనా కానీ, ఇక్కడ పోలీస్ స్టేషన్స్లో కానీ అందరికీ అన్ని ప్రోగ్రామ్స్కి మేము చెట్లు ఇస్తాము. ఇంకా అన్ని రకాల ప్లాంట్స్ దొరుకుతాయి మా దగ్గర. రాజమండ్రి, వైజాగ్, బెంగళూరు, పూణే నుంచి, చెన్నై నుంచి వస్తాయి మా దగ్గర. అన్ని వెరైటీస్ ఉంటాయి మా దగ్గర. అన్నీ వేరే వేరే ఏరియాస్ నుంచి తెస్తూ ఉంటాము. రకాల పండ్ల చెట్లు రైతుల కోసం స్పెషల్ రేట్లో ఉంటాయి అన్నట్టు అంతా హోల్సేల్గా సప్లై ఇస్తాం ఇవన్నీ. गुलाब के झाड़ा जो है ना बेंगलुरु के पूना के मेरे पास आते हैं, मैं वहाँ से लेके आता हूँ। वहाँ भी मेरी नर्सरी है पूना में। बेंगलुरु में अगलीकोटा में नर्सरी है, बोलते हो मैं पार्टनरशिप में हूँ वहाँ पे। पहले वहाँ से कारोबार मेरा, बाद में यहाँ पे 2005 से तकरीबन मैं इंडिया में जगतियाल में 15 साल से हूँ यहाँ पे। मैं 14 साल बाहर भी यही काम करा था। और राजमंड्री से फ्रूट के, आम के वगैरह जो भी है ना, मेरे पास हर चीज़, जिस झाड़ पे मैं भरोसा कर दूँ पब्लिक को देता हूँ। अगर मेरे को भरोसा नहीं है तो झाड़ नहीं है बोलता है तो भी नहीं देता हूँ। और ग्राफ्टिंग वगैरह एकदम कामयाब है तो देता, नहीं तो नहीं। मेरे बारे में एग्रीकल्चर ऑफिसर प्रताप सिंह सर से पूछ सकते हैं, नर्सरी सर से पूछ सकते हैं, कौन से भी ऑफिसर से, एग्रीकल्चर वालों से, हार्टिकल्चर वालों से पूछ सकते हैं। पूरा के पूरे फार्म वाले मेरे पास आते हैं, पूरे बच्चों को, कॉलेज वालों को लेके आते हैं। बच्चों को भी मैं बताता हूँ कई बच्चों को काम ये कैसा करते, काम ग्राफ्टिंग कैसा करते, कौन सा झाड़ कैसा बेचते, वो भी तजुर्बा बच्चों को बताता हूँ मैं। बच्चे मेरे पास बाज़ाब्ता कॉलेज वाले भी आके टीचर्स मेरी नर्सरी के बारे में लिख के गए, सो पेपर से मैं आपको बता सकता हूँ।